చిట్టి పెసరట్లు. మొన్న మా ఊరెళ్ళినప్పుడండి, ఈ చిట్టి పెసరట్లని ఒక పాక హోటల్‌లో నేను తిన్నాను. అక్కడ ఏ విధంగా అయితే టేస్టొచ్చిందో, దాన్ని నేను ట్రై చేసి మీ ముందుకు నేను తీసుకొనొచ్చాను. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చూద్దాం రండి. ముందుగా పెసర్లని రాత్రి మొత్తం అంటే 12 గంటలు నానబెట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నానిన పెసర్లని 2 భాగాలుగా చేసుకోండి. ఒకటి 70% ఇంకొకటి 30%. 70% పక్కకు తీసుకున్న పెసలని గ్రైండర్‌లో వేసి ఈ విధంగా రుబ్బుకోండి. కచ్చా బచ్చాగా రుబ్బుకోండి. మరీ మెత్తగా రుబ్బొద్దు. అక్కడక్కడ తొక్క కనిపించాలి. మిగిలిన 30% మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టండి. ఇది మాత్రం మెత్తటి గంధంలా రుబ్బండి. ఇప్పుడు గ్రైండర్‌లో రుబ్బింది, మిక్సీలో రుబ్బింది 2 కలిపి తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోండి. ఫైనల్‌గా ఈ జారు వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు దోస పెనం మీద కింద మంట ఎంత వరకు అయితే వస్తాదో అంతవరకు మాత్రమే స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా నిదానంగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు అట్టు కాలడానికి మీకు నచ్చినంత నెయ్యి వేసుకోండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఈ విధంగా అట్టు ఎర్రగా కాలిన తర్వాత అట్టుని రెండో వైపుకు తిప్పండి. రెండో వైపు కూడా మీకు నచ్చినంత నెయ్యి వేసుకొని దోరగా కాలనివ్వండి. ఇక్కడ మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మంట మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలి గుర్తుంచుకోండి. రెండో వైపు కాలిన తర్వాత ఈ విధంగా పెసరట్టుని ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. ఇదే ప్రాసెస్‌లో మీకు ఎన్నట్లు కావాలితే అన్నట్లు మంట ఎంతవరకైతే స్ప్రెడ్ అవుతదో అంతవరకు మాత్రమే మీ అట్టుని స్ప్రెడ్ చేసుకొని, అట్టు మంచిగా కాలడానికి మీకు నచ్చినంత నెయ్యి వేసుకొని, ఈ విధంగా ఎర్ర రంగు వచ్చిన తర్వాత రెండో వైపుకి మళ్ళీ అట్టును తిప్పి, రెండో వైపు కూడా మీకు నచ్చినంత నెయ్యి వేసుకొని, 2 వైపులు దోరగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి వేరే ప్లేట్‌లోకి పక్కకు తీసి పెట్టుకోండి. అంతేనండి. చిట్టి పెసరట్లు మనం అనుకున్నట్టు రెడీ అయిపోయినట్టు. చూసారా ఎంత దోరగా కాలినాయో? ఇప్పుడు దీనిలోకి అల్లం పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. అడుగు మందంగా ఉండే కడాయిలో ఒక కప్పు పల్లీలు తీసుకొని కేవలం లో ఫ్లేమ్‌లో మాత్రమే ఈ విధంగా మంచి రంగొచ్చేంత వరకు వేయించుకోండి. పల్లీలన్నీ మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 10 గ్రాముల అల్లం ఈ విధంగా కట్ చేసి అల్లానికి పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పచ్చిమిర్చిలో ఉన్న పచ్చి మొత్తం పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 2 రబ్బల కరివేపాకు, ఒక స్పూన్ జీరా, ఒక 3 వెల్లుల్లి రబ్బలు వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటితో పాటు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు అన్నిటిని మిక్సీలో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, చట్నీకి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు, చిన్న తాటి బెల్లం ముక్క వేసి మంచిగా మిక్సీ చేయండి. అంతేనండి. ఎంతో రుచికరమైన చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దోరగా కాలిన ఈ చిట్టి పెసరట్టుల్లో ఈ చట్నీ కాంబినేషన్‌లో తినండి. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. ఖచ్చితంగా నేనైతే మీకు గ్యారంటీ ఇస్తాను. ఈ చిట్టి పెసరట్లు గాని మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.